హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. సో, చాలా రోజులైపోయింది ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేసి. అండ్ ఇదొక డిఫరెంట్ వీడియో. అంటే నేను ముందు కూడా పోస్ట్ చేశాను షాపింగ్ వ్లాగ్స్ అనేవి. బట్ దుబాయ్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైమ్ ఒక షాపింగ్ వ్లాగ్ పోస్ట్ చేయడం అనేది ఇది ఒక ఫస్ట్ వీడియో లాగా. సో, మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. సో, నేనైతే ఇక్కడ తేము అనే యాప్ ఉంటుంది దుబాయ్‌లో. నేను చాలా సార్లు అది విన్నాను. ఫ్రాడ్ అని, స్కామ్ అని, అసలు రావని, క్రెడిట్ కార్డ్స్ అయితే లైక్ స్కామ్ అయితాయని నేను విన్నాను. బట్ థాంక్ గాడ్ నాకైతే ఏం కాలేదు. నాకైతే ప్రొడక్ట్స్ అన్నీ బానే వచ్చాయి. బానే వచ్చాయా లేదా అనేది డీప్ డౌన్ వీడియోలోకెళ్దాం చూద్దాం. సో, నాకైతే వచ్చిన ప్యాకేజ్ ఇది. సో, ఈ ప్యాకేజ్ ఒక్క నిమిషం చూపిస్తా. నేను ఆత్రం ఆపుకోలేక ఫస్ట్ వచ్చిన వెంటనే ఇంత దారుణంగా చింపేసాను. సో, ఇందులో ఏమేమున్నాయనేది చూద్దాం. ఇదొక ట్రయల్ లాగా తీసుకున్నాను. ఒకవేళ ఇవి వస్తే తర్వాత షాపింగ్ చేద్దాము అని చెప్పి. సో, ఓన్లీ కొన్ని కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. అండ్ నాకు కావాల్సినవి అసలు ఎలా వస్తాయేంటో చూపిద్దామని. సో, వ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం రండి. ఫస్ట్ అయితే నేనేం కొన్నానో చూపిచ్చేస్తాను. ఇది ఏంటి అనుకుంటున్నారా? చూపిస్తాను ఒక్క నిమిషం. ఓకే. సో, ఇదొచ్చేసి చపాతీస్ కానీ, లేదు అంటే ఏమైనా పూరీస్ ఒత్తుకోవడానికి పనికొస్తుంది. లేదా బేకింగ్ మ్యాట్ లాగా. లైక్ మనం కుకీస్ ఏమైనా బేక్ చేసుకోవాలి అన్నా, లేదంటే పిజ్జా ఏదైనా బేక్ చేయాలి అన్నా, బేస్ తయారు చేయడానికి మ్యాట్ యూజ్ చేస్తారు కదా! సో, అది. ఇది స్మాల్ సైజే తీసుకున్నాను. నాకు స్మాల్ సైజ్ సరిపోతదనే నేను స్మాల్ సైజ్ తీసుకున్నాను. బట్ నేను ఫోటోలో ఎలా అయితే చూసానో ఇట్ టర్న్డ్ ఔట్ టు బి టర్న్డ్ ఔట్ టు బి వెల్. సో, ఇట్స్ ఎ హిట్. నాకైతే చాలా నచ్చింది. నేనింకా ట్రై చేయలేదు. నా నెక్స్ట్ వీడియోస్‌లో మీకు చూపిస్తాను అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ ఈ చిన్న లైట్. సో, ఇదేంటి అంటే కిచెన్‌కి సెటప్ చేద్దామని చెప్పి నేను తీసుకున్నాను. సో, ఇది ఇక్కడ వీళ్ళు స్విచ్ ఇచ్చారు. సో, జస్ట్ టర్న్ ఆన్ చేస్తే ఇలా, ఇలా వస్తుంది లైట్. ఇట్స్ గుడ్. అంటే మీకు ఫుల్ రాదు. బట్ పర్వాలేదు. అండ్ ఆల్రెడీ వీళ్ళు మాగ్నెట్స్ కూడా ఇచ్చారు దీనికి. ఇలా మాగ్నెట్స్ ఇచ్చారు. అవి స్టిక్ చేసుకోవడానికి. ఇది రీచార్జబుల్ కాబట్టి మనం డిటాచ్ చేసుకొని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు. సో, నాకది నచ్చింది. బికాజ్ అస్తమానికి మనం ఛార్జింగ్ పెడతా ఉండాలి కదా దీనికి. సో, ఇలా డిటాచబుల్స్ ఇచ్చారు మాగ్నెట్స్. సో, అది ఫిక్స్ చేయాలి. ఇంకా నేను ఫిక్స్ చేయలేదు. ఫిక్స్ చేసినప్పుడు తప్పకుండా వీడియో అయితే పెడతాను. పోస్ట్ చేస్తాను. సో, లైట్ అయితే ఇది. ఇది కూడా చాలా బావుండింది. అంటే నాకు కిచెన్‌లోకి ఎంత వరకైతే లైట్ కావాలో అంత ఇస్తుంది. సో, గోయింగ్ ఆన్ ఫార్వర్డ్ ఎలా వర్క్ అవుతదనేది చూడాలి. అండ్ నెక్స్ట్ ఐటెమ్ నేను ఆల్మోస్ట్ అన్ని కిచెన్‌కి సంబంధించినవే తీసుకున్నాను. అంటే కిచెన్‌ని కొంచెం చేంజెస్ చేద్దాము అని చెప్పి. అండ్ సో, నెక్స్ట్ ఐటెమ్ ఏమంటారు? ఏమంటారు? బేకింగ్ మౌల్డ్. బేకింగ్ మౌల్డ్ తీసుకున్నాను. సో, ఇది నాకు సిలికాన్ మౌల్డ్ కావాలని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకు ఇది ఎగ్జాక్ట్ సైజ్ వచ్చింది. నేను ఇది ఆల్మోస్ట్ లైక్ 15 ఇంచెస్ అనుకుంటా నేను తీసుకుంది. సో, నాకు ఎగ్జాక్ట్ ఇదే సైజ్ కావాలి. సో, నేను ఇదే సైజ్ తీసుకున్నాను. నాకైతే నచ్చింది. క్వాలిటీ ఈస్ ఆల్సో గుడ్. సో, ఇది కూడా హిట్. ఓహ్! మర్చిపోయాను. ఇది కూడా హిట్. అండ్ ఆ తర్వాత ఇవి నాకు చాలా క్యూట్ అనిపించి తీసుకున్నాను. ఆల్సో నాకు యూజ్ అవుతది అని చెప్పి. ఇవి తెలుసు కదా! పైపింగ్ బ్యాగ్ సెట్ వచ్చింది. అండ్ దీంతో పాటు 3 స్కేపర్స్ వచ్చాయి. అండ్ నాజిల్స్ కూడా వచ్చాయి దీనికి సెట్. ఇది కూడా ఆల్మోస్ట్ నాకు 5 దిరామ్సో, 6 దిరామ్స్ పడింది. ఇట్స్ ఓకే. ఎందుకంటే నేను బయట చూసాను. లూలులో కానీ, లేదు అంటే నెస్టోలో కానీ వాటిలో చూసినప్పుడు నాకది చాలా ఇంకా ఎక్కువ చెప్పారు. లైక్ ఆల్మోస్ట్ 20-30 దిరామ్స్ వరకు చెప్పారు. సో, అది కంపేర్ చేసుకుంటే ఇది బెస్ట్. సో, దిస్ ఇస్ ఆల్సో ఎ హిట్. అంటే నేను యూజ్ చేయలేదు ఇంకా. యూజ్ చేసినప్పుడు నేను అప్పుడు చెప్తాను రివ్యూ అనేది. అండ్ దాని నాజిల్స్ ఇవి. సో, అది. అండ్ నెక్స్ట్ నా ఫేవరెట్ ఐటెమ్‌కి వెళ్ళిపోదాం. ఇవైతే లైట్స్. ఆహ్,
సో, ఇవి నేను కిచెన్ కోసమే తీసుకున్నాను ఈ లైట్స్ కూడా. నాకు ఎడ్జెస్‌కి లైటింగ్ సరిపోవట్లేదు అని చెప్పి ఏదైనా వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు నాకది లైటింగ్ సరిపోవట్లేదని చెప్పి తీసుకున్నా. అండ్ సో, ఇలా, ఇలా లైన్ అంటే సో, ఇవి స్ట్రిప్ లైట్స్ అన్నమాట. ఎల్ఈడీ లైట్స్. సో, ఇదేంటంటే నేను కిచెన్ ఎడ్జెస్‌కి పెడదాము అని చెప్పి తీసుకున్నా. చూడాలి వాళ్ళు వీళ్ళది కట్ చేసి కూడా వాడొచ్చు అన్నారు. బట్ సిన్స్ ఇట్ ఈస్ యూఎస్‌బీ కనెక్టర్ నాకు తెలిసి అది అవ్వదు. బట్ లెట్స్ సీ అండ్ నేను కరెక్ట్‌గా ఇది ఆల్‌మోస్ట్ 5 ఇంచెస్ దాకా తీసుకున్నాను. అండ్ లైటింగ్ సీమ్స్ టు బి పర్ఫెక్ట్ అంటే లైట్స్ కూడా బానే వెలుగుతున్నాయి. బట్ ఎంత కాలం వెలుగుతాయి అనేది డౌట్. సో, అది అండ్ దిస్ వన్ ఈస్ అరౌండ్ 5 మీటర్స్ నాకు 60 dirhams ఎంతో పడింది. ఇట్స్ ఎ గుడ్ ప్రైస్ అని నాకనిపించింది. సో, అది. అండ్ తరువాత ఇవి కూడా లైట్సే. నేను గార్డెన్ కాదు బాల్కనీలో పెడదాము ఈ లైట్స్ అని చెప్పి అనుకుంటున్నా. బట్ చూడాలి ఇంకా ఎక్కడ పెట్టాలనేది నేను డిసైడ్ చేయలేదు. ఇది లీవ్స్ అన్నమాట. నేనది ఓపెన్ కూడా చేయలేదు. సో, ఇలా మొత్తం ఈ లైట్స్ వచ్చాయి. అండ్ దీని బ్యాటరీస్ సిస్టమ్ ఇది. బ్యాటరీస్ ఏస్తే ఈ లైట్స్ వెలుగుతాయి. సో, ఇలా మొత్తం లైట్స్ వచ్చి లీవ్స్ లాగా. ఇవి మనకి ఇండియాలో మీషోలో వాటిలో కూడా దొరుకుతాయి ఇంకా తక్కువ ప్రైస్‌కి. బట్ దుబాయ్‌లో ఇంత తక్కువ ప్రైస్ కంటే ఇంకా టెమూనే అని నా ఫీలింగ్. ఓకే. అండ్ ఇది ఆల్‌మోస్ట్ 3 dirhamsకొచ్చింది. 3 dirhamsకి. అండ్ కొన్ని యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను నేను. లైక్ ఇది. సో, నా దగ్గర ఇయర్ రింగ్స్ మొత్తం అన్నీ లైక్ పాడైపోయినాయి అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను ఇయర్ రింగ్స్. నాకైతే చాలా నచ్చాయి. అంటే ఎన్ని రోజులుంటదో పక్కన పెడితే నాకు నచ్చాయి ఇయర్ రింగ్స్. అంటే బావున్నాయి సెట్. ఈ సెట్ నాకు 2 dirhams ఎంతో పడింది. యాహ్! ఇవి. హూప్స్. నేను రెడీ అయినప్పుడు ఈసారి పోస్ట్ చేస్తాను. బావున్నాయి హూప్స్ కూడా. లైక్ క్వాలిటీ మరీ ఓహ్! సూపర్ అని చెప్పలేను. బట్ ప్రెటీ యావరేజ్. అంటే ఊరికే యూజ్ చేసి యూజ్ అండ్ త్రోలో పడేయొచ్చు. బికాజ్ 2, 3 dirhamsకి ఇక్కడ మనకేమొస్తాయి చెప్పండి. లైక్ 2, 3 dirhams అంటే ఆల్మోస్ట్ లైక్ 60, 70 రూపీస్. 60, 70 రూపీస్‌కి అసలు ఆ ఇయర్ రింగ్స్ రావడమే గొప్ప కదా! మీరేమంటారు? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి తీసుకున్నా. ఇవి నాకు చాలా ఇష్టం. అంటే హూప్స్‌కి బావుంటది అని. లైక్ సెకండ్ నాబ్స్ లాగా అంటే పియర్సింగ్ నేను ఇంకా ఇప్పటిదాకా చేసుకోలేదు. అంటే ఒక పియర్సింగ్ ఆల్రెడీ ఉంది. బట్ ఇవి ఇట్లా ఇయర్ నాబ్స్‌కి ఐ డోంట్ నో ఇఫ్ యూ కెన్ సీ ఇయర్ నాబ్స్ అన్నమాట. నేను ఇండియాలో మీషోలో తీసుకున్నానప్పుడు. బానే వర్క్ అయింది. అంటే వాటర్ తగిలితే ఏవైనా పోతాయి కదా! సో, అవి అలా పోయాయి. ఊరికే సరదాగా తీసుకున్నాను. ఇవి 1 dirham ఎంతో పడింది. అంతే 23 రూపీస్, 24 రూపీస్ హార్డ్‌లీ. సో, అవి అండ్ ఇవి కూడా నాకు తెలిసి ఎన్నో రోజులు ఉండవు. సో, చూద్దాం. అండ్ రింగ్స్ సెట్ తీసుకున్నాను. ఇవి ఆల్మోస్ట్ 12 పీసెస్ ఎంతో సెట్. ఆహ్ ఇలా, ఇలా సెట్టొచ్చాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రింగ్స్ ఇలా. ఇలా. సో, ఈ సెట్ కూడా ఆల్మోస్ట్ నాకు ఆహ్, 3, 4 dirhams దాకా పడింది. అండ్ 15 ఆర్ 10 ఎన్నో వచ్చాయి దీంట్లో సెట్ రింగ్స్. సో, అది. అండ్, అండ్ ఇది స్పెక్స్ తీసుకున్నా ఊరికే జస్ట్ కంప్యూటర్ గ్లాసెస్ లాగా. ఇది ఇలా. నాకిది చూపించింది ఒకటి అండ్ వచ్చింది ఒకటి. నాకైతే అంత నచ్చలేదు.
ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్. నేను గ్లాస్ వస్తదనుకున్నా. ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేశాననుకోండి. బట్ స్టిల్ గ్లాస్ వస్తదనుకున్నా, గ్లాస్ రాలేదు. అండ్ ఇట్స్ ప్లాస్టిక్. అండ్ నేను ఎప్పుడైనా కంప్యూటర్ మరీ ఎక్కువ చూసినప్పుడు, ల్యాప్‌టాప్ ఎక్కువ చూస్తున్నప్పుడు మాత్రమే పెట్టుకుంటున్నా, జస్ట్ టు ప్రొటెక్ట్. అండ్ మోర్ ఓవర్ కొంచెం స్టైల్ కోసం. సో అది. ఇది ఓకే. ఓకే. నాట్ సో వర్తీ అనిపిచ్చింది. సో ఇవన్నీ అయితే నాకు చాలా నచ్చాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇది. సో ఇదేంటంటే వాల్‌పేపర్ షీట్ లాగా. సో వాల్స్ నాకు అంటే వైట్ వచ్చి అంత నీట్‌గా కనిపించట్లేదు వీడియోస్ తీసుకుంటున్నా లేదా ఫోటోస్ అంటే ఎడిట్ చేస్తున్నప్పుడు. సో అసలు చేంజ్ చేద్దామని చెప్పి ఇది రప్పించాను. చూడాలి అదసలు ఎలా యూజ్ అవుద్దో ఏంటో నాకు తెలీదు. బట్ ఇదే నాకు చాలా ఎక్కువ పడింది. ఆల్‌మోస్ట్ 22 దిర్హామ్స్ పడింది. యెస్. యెస్. 22 దిర్హామ్స్. 22 దిర్హామ్స్ పడింది. సో చూడాలి. ఈస్ ఇట్ వర్త్ ఇట్ ఆర్ నాట్ అనేది లెట్స్ సీ. నేను దాన్ని కూడా వీడియో పోస్ట్ చేస్తాను కిచెన్ మేకోవర్ తర్వాత. హోప్‌ఫుల్లీ ఇఫ్ మై హస్బెండ్ హెల్ప్స్. బికాజ్ నేను ఒక్కదాన్ని చేయలేను. ఎందుకంటే నాకు రాదు బేసికల్లీ. సో తనుండాలి అంటే వీకెండ్ రావాలి. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ వీకెండే చేద్దాం అనుకుంటున్నాం. సో లెట్స్ హోప్ ఇట్ ఈస్ డన్. అండ్ మీకు ఆ వీడియో కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. నా రివ్యూ అయితే 8/10. నాకు మీషో లాగే అనిపించింది. బికాజ్ ఇట్స్ నాట్ సో స్కామ్. అంటే మేబీ క్రెడిట్ కార్డ్స్ ఏమైనా స్కామ్ అయినాయేమో నాకు తెలీదు. బట్ నథింగ్ హ్యాపెన్ థాంక్‌ఫుల్లీ. సో నాకేం స్కామ్ అవ్వలేదు. సో మీరు ఒకవేళ కొనాలి అనుకుంటే లేదా దుబాయ్‌లో ఉండేవాళ్ళు ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నాలాగే కొంచెం తీసుకొని ట్రై చేయొచ్చు. లైక్ నాకు మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్నవి తీసుకున్నాను. మేబీ తర్వాత ఫ్యూచర్‌లో కూడా ఐ డూ బై అంటే కొన్ని ఐటెమ్స్. ఎందుకంటే మీషో లాగా యాక్సెసిబుల్ అంటే నాకు టెము అనిపించింది. మీషో ఇస్ వండర్‌ఫుల్. మీరేమంటారో కామెంట్ చేయండి. లైక్ వండర్‌ఫుల్ అనేది క్లోత్స్ వాటిలో కాదు. లైక్ మీకి యాక్సెసరీస్‌లో కానీ, లేదంటే కిచెన్ ఐటెమ్స్ కానీ ఏదైనా కావాలి అంటే ఇట్ ఈస్ గుడ్ అని నా ఫీలింగ్. ఎవ్రీవన్ హాస్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో అది. అండ్ ఆల్సో ప్రైజెస్ చాలా తక్కువ పడ్డాయి. నాకు ఓవరాల్ అయితే ఆల్‌మోస్ట్ 77 దిర్హామ్స్ పడింది. 77 దిర్హామ్స్ అనేది ఇక్కడ దాంట్లో పోల్చుకుంటే చాలా తక్కువ. బికాజ్ ఇక్కడంతా చాలా ప్రైజీ అనిపిస్తది నాకు. సో అలా చూసుకుంటే తక్కువే అనిపిచ్చింది. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో ప్లీజ్ డూ కమెంట్ డౌన్. మీరు కమెంట్ చేస్తేనే నాకు తెలుస్తది. ఆర్ ఇంకేం ఇంప్రూవ్ చేయొచ్చో కూడా ప్లీజ్ డూ కమెంట్ డౌన్, లెట్ మీ నో. అండ్ మీకు ఈ షాపింగ్ వ్లాగ్ ఎలా అనిపించిందో కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో. ఇంకేమి కొనొచ్చో కూడా ప్లీజ్ డూ లెట్ మీ నో. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. అండ్ ఐయామ్ హోపింగ్ క్రాసింగ్ ఇలాగే ఉంటుందని. సో థాంక్స్ ఫర్ వాచింగ్. మీట్ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై గైస్. కమెంట్ డౌన్. బై.